మరొకసారి వందనాలు తెలియజేస్తున్నామండి. కీర్తన టీవీ ఛానల్లో వీక్షిస్తున్నటువంటి ప్రేమైన సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినపు ఆశీర్వాదాలతో మనల్ని అందరినీ నింపును గాక. ఆమేన్. కీర్తనలో చాలా మంచి వాగ్దానాలు మనకు ఉన్నాయి. ఈ కీర్తన ఆధారం చేసుకొని దైవజనులు కొన్ని కీర్తనలు రాశారు. ఇందులో ఇప్పుడు మనం ఒక ఆరాధనలో ఒక కీర్తన పాడుతున్నాం కదా, ఆపత్కాలంలో తన్న పర్ణశాలలో. ఓకే, మంచిది. తర్వాత మొట్టమొదటి వచ్చిన ఏముంది? కీర్తనలో కాదు, ఈ కీర్తనలో యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. యెహోవా నాకు వెలుగు రక్షణ. నాకు వెలుగు ఎవరంటే నా యేసయ్య. యెహోవా అన్న యేసయ్య అన్న ఒకటేనా కదా? ఒకటేనా? యెహోవా అంటే నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. యేసు అంటే రక్షణ. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెడతాడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు కనుక నేను ఎవరికి భయపడదును. గురువారం శుక్రవారం దైవజనులు నిజు మ్యాథ్యూస్ గారు మీటింగ్స్లో ఈ 2 రోజుల్లో రెండో రోజున ఈ మాట తెలియజేశారు. భయపడవద్దు. భయం దేనివల్ల వస్తుంది? భయం మనకి అక్కడ దైవజనులు చెప్పారు, 4 మాటలు చెప్పారు కదా. ఒకటేమో మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి మనం భయపడుతూ ఉంటాం. రెండవది మనుషులను చూసి మనం భయపడుతూ ఉంటాం. మూడవది సైతాను చూసి, మనుషులు ఏమో కనబడుతూ ఉంటారు, సైతాన్ ఏమో కనబడిన భయమే, కనబడకపోయినా భయమే. ఇంకా పుట్టిన ప్రతి బిడ్డ నుండి చనిపోయే ప్రతి మనిషి వరకు కూడాను మరణ భయము. జీవితకాలమంతయు మరణ భయం. జీవితకాలమంతయు ఈ భయములతో మనం బాధపడుతున్నాం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును, ఎవరికి వెరతును. దేనికి నేను వెరతును? వెరతును అంటే భయపడటం. ఏ పరిస్థితికి భయపడను, ఎవరికి కూడాను. సైతానికి భయపడతామా? యేసు రక్తమే జయం. సైతానికి భయం. భయం ఎవరికి? మనల్ని చూసి సైతాను, మనము యేసయ్యను కలిగి ఉంటే సైతాను మనల్ని చూసి వాడు భయపడతాడు. మనం యేసయ్యను కలిగి ఉండకుండా ఉంటే మనం సైతానికి భయపడతా ఉంటాం. మంచిది. ఈ కీర్తనలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ధ్యానం చేయండి. చాలా అద్భుతమైనటువంటి వాగ్దానాలు మనం స్వతంత్రించుకుంటాం. మనకు ఒక నూతనమైన ధైర్యాన్ని ఈ కీర్తన చివరి వచ్చిన ఏం రాయబడింది? ఎవరి కోసం అంటండి? యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని, అక్కడ ధైర్యము తెచ్చుకొని అన్నాడు. ధైర్యము ఎక్కడ తెచ్చుకోవాలి? హృదయంలోనే. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మనం? ఏమండి? ఇదిగో వాక్యాన్ని బట్టి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే ఆ వాక్యమే దేవుడు కనుక ఈ వాక్యాన్ని బట్టి మనము ధైర్యము తెచ్చుకోవాలి. మనం ఏమనుకుంటున్నామంటే ఆయనే నాకు ధైర్యం ఇవ్వాలి కదా, ఆయనే నాకు ధైర్యము ఇవ్వాలి అనుకుంటున్నాం. కానీ వాక్యం ఏం చెబుతుందంటే ధైర్యము తెచ్చుకో. ధైర్యం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకో. దేని గురించి నువ్వు భయపడుతున్నావో దాని గురించి ధైర్యం తెచ్చుకో. గొలియాతును చూసి ఇశ్రాయేలులందరూ, సైన్యాధ్యక్షుడు, రాజుగారు అందరూ భయపడ్డారు. కానీ దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము
మన చుట్టూ కూడా పరిస్థితులు చూసి మనం భయపడుతూ ఉంటాము. కానీ మనం ఏం చేయాలంటే అండి, మన దేవుడైన యెహోవాను బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. వారు పేతురు, యోహానులు ధైర్యముగా వాక్యమును బోధించారు. విద్య లేని పామరులే, కానీ వారు ధైర్యముగా వాక్యమును బోధించారు. ఎలా బోధించారంటే వారు యేసుతో కూడా ఉన్నవారు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ధైర్యం కావాలంటే యేసయ్యతో నువ్వు ఉండాలి అంటే ఇదిగో ఉపవాస ప్రార్థనలో ఎవరైతే యేసయ్యతో కూడా ఉంటారో వారు యేసయ్యకు అతి సమీపముగా వచ్చేస్తారు. చూసారా, కోడి పిల్ల కోడికి తల్లికి దూరంగా ఉంటే అది క్షేమంగా ఉండదు, పైన గ్రద్ద వస్తుంది కదండి. రాగానే కోడి పిల్ల ఏం చేసింది, ఏం చేసిందండి, అది గ్రద్ద రాక మునిపి ఏం చేసింది, మమ్మీకి దూరం అయింది కదా. ఆ గ్రద్దను చూడగానే ఒక్క ఉదుటిని ఏం చేసింది, అది పరిగెత్తుకుంటా. చిన్నప్పుడు మేము ఆడుకునేవాళ్ళం, గద్దొచ్చే కోడి పిల్ల. సంతోషంగా ఉండండి, నవ్వుతూ ఉండండి. పద్దాక ఇంట్లో ఉన్నప్పుడల్లా మనకి సమస్యలే కదా, బాధలే కదా. లోకంలో మందిరంలో బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నీ వేస్తుంటాయి కదా మనకి. కాబట్టి ఇక్కడ యేసయ్య దగ్గర చిన్న పిల్లలాగా ఆనందంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ కోడి పిల్ల తల్లి దగ్గరకు వచ్చిందో, ఎందుకు వచ్చింది తల్లి దగ్గరికి, నా తల్లి నన్ను కాపాడు అంటే. తల్లి ఏమైనా పెద్ద హీరోనా ఏమండి? తల్లి గ్రద్ద కంటే కూడా పైకి ఎగిరిద్ది ఏమన్నా, కోడి పెట్ట. కానీ ఆ పిల్లకున్న నమ్మకం ఏంటంటే, కోడి పిల్లకున్న నమ్మకం ఏంటంటే, నా తల్లి తన రెక్కల చాటున నన్ను దాచిపెట్టి. దేవునికి మహిమ కలుగును గాక. మనం అటువంటి ధైర్యం తెచ్చుకొని ఉండాలంటే మన ప్రభు దగ్గరికి మనం ఇది శనివారం రాత్రి ఉపవాస ప్రార్థన మందిరంలో జరుగుతూ ఉంది. అలాగే చైన్ ప్రేయర్ మందిరంలో జరుగుతూ ఉంది. ప్రేయర్ టీమ్స్ మందిరంలో కొనసాగుతూ ఉన్నాయి. మీరు మందిరానికి దూరంగా ఉంటే, దేవునికి దూరంగా ఉంటే, సహవాసానికి దూరంగా ఉంటే భయం ఎక్కువ అవుతూ ఉంటుంది. కానీ మందిరంలో ఉండేవారికి, సహవాసంలో ఉండేవారికి, ఉపవాసంలో ఉండేవారికి, ప్రార్థనలో ఉండేవారికి ధైర్యం ఎక్కువ అవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. భయం కావాలా, ధైర్యం కావాలా ఏమండి? భయం కావాలా, ధైర్యం కావాలా? నాకు ధైర్యం కావాలన్న వారు చేతులెత్తి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా. దేవుడు మీ అందరికీ ధైర్యము తెచ్చుకున్నట్టు కృప దయచేయును గాక. రైట్. మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త. మొత్తం ఎన్ని సువార్తలు ఉన్నాయి మనకి? దేవుడు 4 సువార్తలు ఇచ్చాడు. మొట్టమొదటిది మత్తయి సువార్త, రెండవది మార్కు సువార్త, మూడవది లూకా సువార్త, నాలుగవది యోహాను సువార్త, ఐదవది మనమే సువార్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. 5వది మనమే సువార్త. ఆ 4 సువార్తలు రాశారు. ఇప్పుడు మనం 5వది రాయటం కాదు, చూపిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మార్కు సువార్త చదవగానే మనలో ఏం రావాలి? మార్పు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు ఒక ల్యాండ్ మార్క్గా మారిపోవాలి. అది నీ జీవితంలో ఒక మార్కు, అది ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ అనేది నీ జీవితంలో రావాలి. యేసయ్యను ఆయన జీవితం అంతా కూడా మనం చదవగానే మనలోనికి యేసయ్య రావడంతో మన జీవితము క్రీస్తు పూర్వముగాను క్రీస్తు శకముగాను అది మార్చబడును గాక. మార్కు సువార్త 6వ అధ్యాయము 38వ వచనం నుండి మనం చదువుకుందామండి. అందుకైన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలు ఉన్నవనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు
తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపెళ్ళు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యమును మనకు విరిచి వడ్డించును గాక. ఆమేన్. యేసు ప్రభు వారు అడిగినటువంటి ఒక ప్రశ్నతో మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. యేసు ప్రభు వారు అడిగిన ప్రశ్నలు, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కదా. యేసు ప్రభు వారు అడిగిన ప్రశ్నలు ఉన్నాయి. ఏమేం ప్రశ్నలు ఉన్నాయో మీకు గుర్తుందా? యేసు ప్రభు వారు అడిగినటువంటి ప్రశ్నలు ఏమేం ప్రశ్నలు, ఎవరెవరిని అడిగారు? బైబిల్ గ్రంథంలో మనం నూతన నిబంధనలోనే చదువుతున్నాం కదా. యేసు ప్రభు వారు ఈ 4 సువార్తల్లో యేసు ప్రభు వారు ఎవరెవరిని ఏ ప్రశ్నలు అడిగారు? ఎగ్జామినేషన్ ఉందనుకోండి, ఎగ్జామ్లో ఏముంటుంది? మనకి ఆన్సర్లు ఇస్తారా, క్వశ్చన్లు ఇస్తారా? మనకు క్వశ్చన్లు ఇస్తారు. మనం ఏమని ప్రార్థన చేసుకుంటాం? ప్రభువా, నేను చదువుకున్న క్వశ్చన్లకి ఆన్సర్లు అవి ఉన్నవి, నాకు వచ్చినవే రావాలి ప్రభువా. ఎక్కడ? ఈ పేపర్లో, ఎగ్జామ్ పేపర్లో కదా. దేవుని యందు విశ్వాసం కలిగిన వారికి దేవుడు చేసే మేలు ఏంటంటే, ఏ బిడ్డలైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారో, ప్రభువా ఇదిగోనైనా నాకేమో సిలబస్ ఎక్కువగా ఉంది, 25 చాప్టర్లు ఉన్నాయి ప్రభువా, ఇందులో అక్కడ వచ్చేది ఏమో 15 క్వశ్చన్లే, నేను 25 చదవలేకపోయాను. ఎందుకని? నేను టీవీ చూడాలయ్యా, నేను ఫోన్ చూడాలయ్యా, నేను మెసేజ్లు పెట్టాలయ్యా కదా, ఇంకే చాలా పనులు ఉంటాయి మనకి. నేను ముచ్చట్లు పెట్టుకోవాలయ్యా, అరుగుల మీద కూర్చోవాలయ్యా, సాయంత్రం ఏమో పానీపూరికి వెళ్ళాలయ్యా, నాకు చాలా పనులు ఉన్నాయి ప్రభు, అందుకని నేను చదవలేకపోయానయ్యా. నేను చదివిన ప్రశ్నలే నాకు క్వశ్చన్ పేపర్లో రావాలి నాయనా. దేవుడు వారి ప్రార్థన కూడా ఆలకిస్తాడు. పర్వాలేదు, పానీపూరి తిన్నా పర్వాలేదు, నువ్వు టీవీ చూసినా పర్వాలేదు, నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నీవు చదివిన ప్రశ్నలే నేను ఇస్తాను. ఆ పేపర్ చూడగానే, ఆ క్వశ్చన్లు చదవగానే ఆ ముఖాలు చూస్తే నా తండ్రి ఎంత ఆనందమో. నేను చదివిన క్వశ్చన్లే వచ్చినాయి. దేవుడు ప్రభువు వారు అడిగిన ప్రశ్నలు. 38 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేరు దగ్గర ఒక అతను పడిపోయి ఉన్నాడు. అతని దగ్గరకు వచ్చి యేసు ప్రభు వారు ఒక ప్రశ్న అడిగారు. నీవు స్వస్థత పొందగోరుచున్నావా? నీవు స్వస్థపరచబడగోరుచున్నావా? ఈరోజు ఆ ప్రశ్న మనల్ని అడిగితే, మీరు ఆరోగ్యం పొందాలని కోరుకుంటున్నారా? యేసు ప్రభు ఒక ప్రశ్న మనల్ని అడిగితే మన సమాధానం ఏంటి? మీరు ఆరోగ్యం పొందాలని కోరుకుంటున్నారా? ఆరోగ్యం లేని వాళ్ళు ఎవరు? అసలు ఆరోగ్యం ఉన్నవాళ్ళు ఎవరు? కదా, ఏదో ఒక సమస్య కదా, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక అనారోగ్యము. శరీరం బాగుంటే మనసు బాగాలేదు, మనసు బాగుంటే శరీరం బాగాలేదు. ఆరోగ్యం అంటే ఏంటి? ఆరోగ్యం అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఒక డెఫినేషన్ ఇచ్చారు, ఒక నిర్వచనం చెప్పారు. ఆరోగ్యం అంటే హెల్త్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్ అండ్ మెంటల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్, నాట్ మియర్లీ అన్ అబ్సెన్స్ ఆఫ్ ఇన్ఫార్మిటీ. ఆరోగ్యం అనేది శారీరకంగా ఉండాలి, మానసికంగా ఉండాలి, స్పిరిచువల్గా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మూడిట్లో ఏది తక్కువైనా సరే ఆరోగ్యం సంపూర్ణంగా లేనట్టే. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు స్వస్థత పొందగోరుచున్నావా? ప్రభు వారు ఒక ప్రశ్న మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం? ఆరోగ్యం కావాలన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఏం పలుకుతామో దేవుడు అది చేస్తాడు. అది నీ విశ్వాసం. మనం పాట పాడేటప్పుడు ఆ పాటలో ఉన్న ప్రతి శరణం కూడా మనం పలికినప్పుడు అందులో ఉన్న ఆశీర్వాదం మనలోనికి వచ్చింది. నువ్వు నోటితో ఒప్పుకోవాలి, నోటితో మాట్లాడాలి, హృదయంతో మనసులో అంగీకరించాలి. యేసు ప్రభు వారు
మరొక ప్రశ్న, ఎరుకో పట్టణంలోనికి వెళ్తున్న సమయంలో ఆ త్రోవ ప్రక్కనే గుడ్డివాడు ఉన్నాడు, బర్తిమయ్య అనే గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడిని ఒక ప్రశ్న అడిగాడు, నేను నీకేమీ చేయగోర్చున్నావు? ఆ ప్రశ్న మనల్ని అడిగితే, నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావు అని అడిగితే మన మనసులో ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ ప్రధానమైన అవసరం ఏంటో, ప్రధానమైన సమస్య ఏంటో మనము చెప్తాం కదండి. ప్రధానమైన అవసరం ఏంటో చెప్తాం కదా. తల్లిని అడిగితే ఒక సమాధానం చెప్పవచ్చు, తండ్రిని అడిగితే ఒక సమాధానం చెప్పవచ్చు, స్టూడెంట్ని అడిగితే ఇంకొక సమాధానం చెప్పవచ్చు, వ్యాపారస్తుని అడిగితే ఇంకొక సమాధానం చెప్పవచ్చు, ఉద్యోగస్తుని అడిగితే ఇంకొక సమాధానం చెప్పవచ్చు, ఇంకా వివిధ వర్గాల వారిని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పవచ్చు. నీ సమాధానం ఏమిటో, నేను నీకేమీ చేయవచ్చు. ఒక ఆయనకి కల్లో యేసయ్య ప్రత్యక్షమయ్యారు. మహారాజు గారికే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అసలు రాజుగారికి ఏం తక్కువ అనుకుంటాం మనం కదా. ఇశ్రాయేలును 40 సంవత్సరాలు పరిపాలన చేసిన మహారాజు గారికి దేవుడు ప్రత్యక్షమయ్యి కల్లో ఆయన అడుగుతున్నాడు. ఎవరా మహారాజు గారు? సొలొమోను మహారాజు గారు. సొలొమోను మహారాజుతో దేవుడు అన్నాడు, సొలొమోను, నీకు నేనేం చేయాలని కోరుకుంటున్నావు? నేను నీకేం ఇవ్వాలని కోరుకుంటున్నావు? మనం అందరం ఏమనుకుంటాం, రాజుగారికి ఏముందిలే అన్నీ ఉన్నాయి అనుకుంటాం. కానీ రాజుగారినే దేవుడు అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక కదా. రాజుగారినే దేవుడు అడిగితే నిన్ను అడగడా? రాజుగారినే దేవుడు అడిగితే మనల్ని అడగడా? నీకేం కావాలి? రాజుగారు ఆయన మనసులో ఉన్న ప్రధానమైన ఆలోచన ఏంటో చెప్పాడు. దేవా, చిన్న వయసులోనే నాకు ఇశ్రాయేలు 12 గోత్రాల వారిని విస్తారమైన జనమును పరిపాలన చేయడానికి సింహాసనం ఇచ్చావయ్యా. నన్ను రాజుగా నువ్వు అభిషేకించావు ప్రభా, నీకు వందనాలు. మరి ఈ పరిపాలన చేయడానికి కావలసినటువంటి జ్ఞాన వివేకము కలిగిన హృదయము నాకు దయచే నాయన. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మనం ఏమడగాలి ఏమండి? రాజుగారికి ఏం కావాలంట? జ్ఞాన వివేకము కలిగిన హృదయం దయచే. మరి నీకేం కావాలి? నీకేం కావాలి? కార్డ్లెస్ మైక్ ఇవ్వండి, అందరికి ఒక్కొక్కసారి చెబుతారు. ఏం చెప్తారు ఒక్కొక్కరు? ఏం అడగాలి? ఒక తల్లి వచ్చింది, ప్రభా ఇదిగో నా 2 కుమారులు నీ దగ్గర శిష్యులుగా ఉన్నారయ్యా. ఆ 2 పరలోకములో ఇదిగో నీ సింహాసనము కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని. ఆమెకు ఎంతమంది కుమారులు ఉన్నారంట? 2 కుమారులు. 2 కుమారులకు ఏం కావాలని కోరుకుంటుంది ఆమె? పరలోకంలో, భూలోకంలో కాదు ఏమండి, పరలోకంలో నీ సింహాసనం కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు, నా 2 కుమారులు ఉండాలి. యేసు ప్రభువు దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మందిలో 2కి కుడివైపున ఒకరు, మరి మిగతా 10 మంది ఎక్కడ కూర్చోవాలి? ఆ తల్లి అనుకుంటుంది మిగతా వాళ్ళ సంగతి నాకు అవసరం లేదు, నా బిడ్డలు మాత్రము ఆయన సింహాసనము కుడివైపున ఒకరు ఉండాలి, ఎడమవైపున ఒకరు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి తల్లి ఇదే ఆశ ఉంటుంది, నా బిడ్డలు ఉన్నతంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన తల్లిదండ్రులు అలా కోరుకున్నారు కనుకనే ఈ రోజున మనలను దేవుడు ఈ స్థితిలో ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి మనము మన బిడ్డల గురించి ఏమి ఆలోచన కలిగి ఉన్నాం? ఒక తండ్రి తన పిల్లల్ని షాపుకి పంపిస్తున్నాడు, ఏమని? సిగరెట్లు తీసుకురారా అని. మరొక తండ్రి తన కుమారుడిని బ్రాందీ షాప్ పంపిస్తున్నాడు, ఏం తీసుకురావాలంట? బ్రాందీ తీసుకురావాలి. మనము మన బిడ్డల గురించి ఏమి ఆలోచన కలిగి ఉన్నాం? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ బ్రాందీ షాప్ దగ్గర మనం వెళ్తుంటే చూసాం ఎంత చక్కగా క్రమశిక్షణతో లైన్లో నిలబడి ఉన్నారు. నేను అనుకున్నా, ప్రభు ఆ చీమల దగ్గర ఒక పాఠం నేర్చుకున్నట్టే వీళ్ళ దగ్గర కూడా ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఏంటంటే వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే లైన్లో నిలబడుతున్నారు. తాగక మునుపు ఎంత క్రమశిక్షణ ఉంటే తాగిన తర్వాత ఎట్లాగుంటారు కదా. ఒక తండ్రి ఏం కోరుకుంటున్నాడు, ఒక తల్లి ఏం కోరుకుంటా ఉంది?
యేసు ప్రభు వారు కొంతమందిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలన్నిటికీ మీ సమాధానం ఏంటో, అది దేవుని చిత్తమైనది అయితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుడ్డివాడికి ఏం కావాలని అడిగితే అసలు అడగాల్సిన అవసరం ఉందా? ఏమండి, గుడ్డివాడికి ఏం కావాలి? ఫస్ట్ చూపు కావాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ప్రభువా రోజు నాకు పావలా వేస్తున్నారయ్యా, ₹10 వేస్తున్నారయ్యా, రూపాయి వేస్తున్నారయ్యా, ₹2 వేస్తున్నారు, ఈ చెత్త చిల్లర అంతా తీసివేసి ₹1,00,00,000 ఈ ప్రభు అంటాడేమో ఒకడు కదా. చూపు ముఖ్యమా, ₹1,00,00,000 ముఖ్యమా? మనం ఏం కోరుకోవాలి? యోగ్యమైనది కోరుకోవాలి, దేవుని చిత్తానుసారమైనది కోరుకోవాలి. ఎలా కోరుకోగలుగుతామంటే దేవుని వాక్యముని హృదయములో ఉంటే దేవుడు తన చిత్తానుసారమైన ఆలోచనలు దయచేయనుగాక. ఆమేన్. ఇక్కడ ఒక ప్రశ్న యేసు ప్రభు వారు అడుగుతున్నారు. 37వ వచనం నుండి చూడండి. అందుకు ఆయన మీరు వారికి భోజనము పెట్టుడనగా మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలను కొని వారికి పెట్టుదుమా అని ఆయనను అడిగిరి. చాలు ఇక్కడ గమనించండి. యేసు ప్రభు వారు అంటున్నారు, మీరు వారికి భోజనం పెట్టండి. ఎవరికి? దేవుని వాక్యం వినటానికి వచ్చిన వారందరికీ. చాలామంది ప్రజలు వచ్చారంట. ఎంతమంది ప్రజలు వచ్చారు అక్కడ? ఇంచుమించు 5,000 మంది పురుషులు వచ్చారు. ఇక్కడ మన మందిరంలో ఇప్పుడు పురుషులు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టండి, స్త్రీలు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టండి. పురుషులు ఎక్కువ ఉన్నారా, స్త్రీలు ఎక్కువ ఉన్నారా? ఎంతమంది ఎక్కువ ఉన్నారు? ఒక బ్లాక్లో పురుషులు ఉంటే 3 బ్లాకులు అంట 3 రెట్లు స్త్రీలు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరందరూ కూడా పరలోకమును ఆక్రమించుకొనుచున్నారు. మమ్మల్ని అందరినీ బయటికి నెట్టేస్తున్నారు. ఇక్కడ భూలోకంలోనేమో మేము స్త్రీలను బయట నెట్టేస్తున్నాం ఇంట్లో నుంచి, కానీ అక్కడ పరలోకంలో మీరు మమ్మల్ని బయట నెట్టేస్తున్నారు. ఇక మీరు కూర్చుంటే మాకు స్థలం ఎక్కడ ఉంది? అందుకని సర్దుకొని బయట కూర్చుంటున్నారు, పరలోకం కూడా వెళ్ళకుండగా. పురుషులే 5,000 మంది ఉన్నారంట కదా. చూడండి ఇక్కడ 30వ వచనం నుండి. అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసేటప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశంలోకి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకోండి అని చెప్పాను. ఏలైనగా అనేకులు వచ్చుచూ పోవచ్చు ఉండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయాను. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళి వారు వెలుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలి నడకను పరుగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రజలు చాలామంది వచ్చారంటండి. గొర్రెల మందలాగా జనసమూహములు వచ్చారు. అయితే యేసు ప్రభు వారు వారిని చూసినప్పుడు వారు ఎలాగున్నారంట? కాపరి లేని గొర్రెల వలె. ప్రతి దేవుని బిడ్డలారా, వారి ఆత్మీయ జీవితం ఎలాగుందంటే కాపరి లేని గొర్రెల వలె. కాపరి లేని గొర్రెల వలె, తల్లిదండ్రులు లేని బిడ్డల వలె. వారు చెదరి ఉన్నారు, విసికి చెదరి ఉన్నారు. ఏమని రాయబడింది అక్కడ? కాపరి లేని గొర్రెల వలె వారు ఉన్నందున వారి మీద కనికరపడిను. ఏసయ్య ఏం చేశాడండి? కనికరపడ్డా అంట. ఏసయ్య వారి మీద కనికరపడి, అయ్యో వీరు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. దావీదు మహారాజు గారు ఏమన్నారు? 23వ కీర్తన 1వ వచనంలో, యెహోవా, బైబిల్ తీయాలా? బైబిల్ తీసి చదవాలా? 23వ అధ్యాయం 1వ వచనం అంటే, యెహోవా మీ కాపరి ఎవరు? యేసయ్య. యేసయ్య నా కాపరి. యేసయ్య నా కాపరి. ఈ ప్రజలు ఎలాగున్నారంట? కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. యేసయ్య ఎటువంటి కాపరి అంటండి? మంచి కాపరి. మంచి కాపరి అంటే అర్థం ఏంటి? గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టిన కాపరి.
ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలిసినైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును మరియు గుంటూరులోని ప్రబోధ బుక్స్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777.